చాలా మంది సెలబ్రిటీలు ఉన్నారు. చాలా మంది హీరోయిన్‌లు ఉన్నారు. వాళ్ళు ఖండన చేశారు. యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో భారత్‌కి మద్దతుగా. బట్ రష్మి గౌతమ్ మాత్రం ఒక స్టెప్ ముందుకు వెళ్లి చాలా తీవ్ర స్వరంతో, చాలా ఆగ్రహంతో భారత్‌లో ఉండి పాకిస్తాన్‌కి మద్దతు తెలిపేటువంటి వ్యక్తుల పైన విరుచుకుపడ్డట్టు కనపడుతుంది. తాజా ట్వీట్‌లకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సాయి నిజమే. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల దృష్ట్యా రష్మి గౌతమి ఎవరైతే ఉన్నారో తను చేసిన ఈ యొక్క వ్యాఖ్యలు అంటే ఎక్స్ వేదికగా తిన్నింటి వాసాలు లెక్కబెట్టే వారిని తను ఎండగడుతూ ఈ యొక్క పోస్ట్ పెట్టింది. ఎవరైతే తల్లి పాలు తాగి రొమ్ములను గుద్దుతారో వారిని టార్గెట్ చేస్తూ తన పోస్టులను పెడుతుంది. ఓవైపు దేశభక్తి, మరోవైపు ఆ తిన్నింటి వాసాలు లెక్కబెట్టే వారిని ఆమె ఎండగడుతున్న పరిస్థితి. ఎందుకంటే నిజానికి నటి జబర్దస్త్ యాంకర్ రష్మి చేస్తున్న ఈ యొక్క ట్వీట్స్ చాలా మందిని ఆలోచింపజేస్తున్నాయి ప్రస్తుతం. ఎందుకంటే నిన్నటి వరకు జరిగిన వార్ సినారియో ఏదైతే ఉందో ఇందులో చాలా మంది ప్రత్యక్షంగా పాల్గొన్న వారు ఉన్నారు, పరోక్షంగా సపోర్ట్ చేసిన వారు ఉన్నారు. ఓవైపు సైనికులకు అండదండగా ఉన్నవారు ఉన్నారు, మరోవైపు తమ నెల జీతాలను, ఒకరోజు జీతాన్ని, వేతనాలను వారికి అప్పచెప్పిన వారు కూడా ఉన్నారు. అంటే విరాళంగా పంపించిన వారు కూడా ఉన్నారు. వారికి తమ వంతు మద్దతుని ఏదో ఒక ప్రత్యక్షంగా పరోక్షంగా ఇచ్చిన వారు ఉన్నారు. అయితే మన తెలుగు ప్రాంతాల్లో కూడా ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు. ప్రతిరోజు కోట్ల రూపాయలు సంపాదించేవారు ఉన్నారు. కానీ దేశభక్తి విషయానికి వచ్చే వరకు ఎవరు కూడా దీనిపైన అంటే ఇంత పెద్ద ఎత్తున స్పందించిన వారు ఎవరు లేరు. తాజాగా జబర్దస్త్ యాంకర్ అదేవిధంగా నటి రష్మి చేసిన ఈ యొక్క హాట్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ వేదికగా తను చేసింది. ఎవరైతే దేశభక్తి లేకుండా ఇక్కడ ఉంటున్నారో, ఇక్కడ ఉండి రేషన్, ఇక్కడ ఉండి నీళ్లు తాగుతూ ఇక్కడ నుంచి పాకిస్తాన్ జెండా ఎత్తేందుకు చేతులు పిడికిలు బిగిస్తున్నారో వారి యొక్క చేతులు నరికేయండి, ఎవరైతే పాకిస్తాన్ జిందాబాద్ అంటున్నారో వారి నాలుకలు కోసేయండి అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డట్టుగా మనం చూస్తున్నాం.